అట్లాంటి వాడు. మనం ఏమంటాము, ఎందుకు వీళ్ళని కోటరీ అంటాం? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ ఆయన వెనకాల తిరుగుతూ ఉంటారు కాబట్టి, అంతే కదా. ఎందుకు వాళ్ళు ఆయన వెనకాల తిరగకపోతే ఏం చేయాలి? వీళ్ళింట్లో పడుకోవాలా ప్రాక్టికల్గా? పోనీ వాళ్ళు చెప్పారని జగన్ విన్నటువంటి ఒక్కటి ఉందా? కోటరీ అంటే నేననే పాయింట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, కోటరీ అంటే వీళ్ళ సలహాలు తీసుకోవడం. ఏదైనా పని చేసేటప్పుడు జగన్ కానీ చంద్రబాబు కానీ నాయకులు సలహాలు తీసుకుంటారా పార్టీలో? ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ తన కోటరీలో ఉన్న నాయకులు సలహాలు తీసుకుంటారా ఎవరైనా? వాళ్ళు చెప్పింది వినడమే తప్ప వీళ్ళు చెప్పేది వాళ్ళు వినరు అనేది. మరి ఇంకప్పుడు కోటరీ ఏముందండి? ఇప్పుడు విజయసాయి రెడ్డి కోటరీ సభ్యుడు కాదు ఆ రోజున. ఎందుకని? ఇప్పుడు నేను డైరెక్ట్గా జగన్ దగ్గరికి వెళ్ళలేనండి. విజయసాయి రెడ్డితో కొంచెం నన్ను జగన్ గెలపరండి అని అడుగుతాను. మాట్లాడదామమ్మా అంటారు. 4 సార్లు ట్రై చేసినా అవ్వదు. అప్పుడు విజయసాయి రెడ్డి వేస్ట్ అంటాం మనం, సజ్జల రామకృష్ణారెడ్డి ఎట్లా అంటాం, అవ్వలేదు అంటాం. మనం జగన్ని తిట్టుకోము, ఇక్కడ వీళ్ళని తిట్టుకుంటాం అంతే. అసలు కారకుడెవడు? ఆయన ఒప్పుకుంటానంటే వద్దంటారు వీళ్ళు, లేదా